హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాఖీ పౌర్ణమి కదా. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు చిన్న పని మీద నేను బయటికి వెళ్ళాల్సి వచ్చిందండి. అది అక్కడ చూసుకొని వచ్చేసరికి చాలా లేట్ అయ్యింది. మరి మా ఓన్ బ్రదర్స్ దగ్గర వైజాగ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేకపోయాను. తర్వాత నైట్ టైం ఇంటికి వచ్చి మా చిన్నాన్నగారింటికైనా వెళ్ళేసి వాడికి మా తమ్ముడికి వెళ్ళి రాఖీ కట్టాలని, మా చిన్నాన్నగారు అబ్బాయి కిరణ్ కుమార్ తనకి రాఖీ కట్టేసి ఏదో కాస్త నాకు చాలా సెంటిమెంట్గా ఉంటుందండి. రాఖీ ఎవరికైనా కట్టాలి. మా ఓన్ బ్రదర్స్ ప్రతి సంవత్సరం కడతాను, ఇయర్ కట్టడం జరగలేదు. లేకపోతే మా చిన్నాన్నగారు అబ్బాయిలకైనా కడతాను. బట్ అందుకని ఎంత నైట్ టైం అయినా సరే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను రాఖీ వాడికి కట్టి వాడిని ఆశీర్వదించాను. వాడు నాకు చిన్నవాడు కదా. నెక్స్ట్ వాళ్ళు సంతృప్తి కొద్ది ఏదో ఇచ్చారు, కానీ ఇది ఏంటి ఇవ్వాలని కాదు కానండి, నాకు అలా ఇష్టం ఉండదు. ఇది రక్షాబంధనం అనేది ఒక మంచి సాంప్రదాయం అనిపిస్తుంది. ఒక బంధాన్ని తెలియపరచుది. అంటే అన్నదమ్ముడు అక్క చెల్లెలకి ఎంత రక్షణగా ఉంటాడో, ఎన్ని కోట్లు భర్త ఇచ్చినా కానీ అన్నదమ్ముడు ఇచ్చిన 10 రూపాయలు కూడా ఆ అక్క చెల్లెలకి ఎంతో ఆనందదాయకం అండి. అది తను ఏమి ఆశించి వెళ్ళదండి కన్నవారింటికి. ఆ అన్నదమ్ముడికి తన యొక్క ఆశీస్సులు అందించాలని, వాడికి ఏదో మంచి జరగాలనే వెళ్తుంది. నేను అదే ఉద్దేశంతో వెళ్తానండి ఎవరి దగ్గరికైనా కానీ. ఈ డబ్బులు సాంప్రదాయం కాదు, కమర్షియల్గా ఆలోచించకూడదండి. ఈ బంధము అందరికీ జరగదండి. అందరికీ అన్నదమ్ములు ఉండాలని లేదు. నేను అదృష్టవంతుని, అన్నదమ్ములు ఉన్నారు, అదృష్టవంతురాలని అన్నదమ్ములు ఉన్నారు.